హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డిజాస్టర్ వార్ సునామీ వర్సెస్ ఎర్త్క్వేక్, అదే ఎర్త్క్వేక్ వర్సెస్ సునామీ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఫ్రీ సైట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 25 minutes అయితే ఉంటుంది. తెలుగులో అవైలబుల్గా లేదు, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఇది 2013 మూవీ, చాలా ఇయర్స్ బ్యాక్ మూవీ అనమాట. ఇప్పుడు ఫ్రీ సైట్స్లోకి రావడం జరిగింది. సరే, మనకి ఎలాగో డిజాస్టర్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, ఆ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే పిచ్చి కాబట్టి, సరే చూద్దామని ట్రై చేసా. 2013 మూవీ కాబట్టి విఎఫ్ఎక్స్ అండ్ సీజే పరంగా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. మినిమల్గా అయితే ఉంటే చాలు, టైంపాస్ అయితే చాలని ఎక్స్పెక్ట్ చేసా. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. పెద్ద రాడ్ కళాఖండం అనే చెప్పాలి. పాజిటివ్స్ అంటే ఏమీ లేవు, నాకు నెగిటివ్సే మొత్తం అంతా కూడా. స్టోరీ పరంగా వర్కౌట్ అవ్వలేదు, ఎగ్జిక్యూషన్ అయితే వరస్ట్ ఉంటుంది. ఇంకా మెయిన్ ఆ సునామీ అండ్ ఎర్త్ క్వేక్స్ ని చూపించిన విజువల్స్ అయితే సిజిఐ రాడ్ అని చెప్పాలి. లిటరల్లీ అదే విజువల్స్ సిజిఐ గేమ్స్ లో కూడా బాగుంటది భయ్యా. ప్రిఫరెన్స్ గా తీసుకుంటే కనుక గేమ్స్ లో ఇంకా టాప్ నోచ్ ఉంటుంది. గేమ్స్ తో కంపేర్ చేయడం కూడా గేమ్స్ కి అవమానం అనుకోండి, అంత వరస్ట్గా ఉంది. మరి 2013 మూవీ కదా అలాగే ఉంటుంది అంటారేమో, లేదు 2013 అయినప్పటికీ కూడా ఇంకా బాగానే డిజైన్ చేయొచ్చు. అప్పట్లో చాలా సినిమాలు చూసాను నేను విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ పరంగా, బట్ ఇందులో అంతగా యూజ్ చేసుకోలేదు. లో బడ్జెట్ మూవీ అయి ఉండొచ్చు, బట్ అయినా సరే కానీ ఎగ్జిక్యూషన్ వరస్ట్ ఉంది. ఎందుకంటే ఆ సునామీ అండ్ ఆ ఎర్త్క్వేక్స్ అన్న వాటిని న్యాచురల్ డిజాస్టర్స్ కాబట్టి జస్ట్ 2-3 విజువల్స్ చూపిస్తారు అంతే. ఉన్న మూవీ అంతా కూడా డ్రామా నడుస్తుంది. బట్ ఆ డ్రామా అన్న ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేశారంటే అది కూడా లేదు భయ్యా. చాలా స్లో ఉంటుంది, చాలా డ్రాగ్ ఉంటుంది, అంతకు వర్కౌట్ అవ్వదు, చాలా చిరాకు తెప్పిస్తారు అదంతా కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్ని కూడా చాలా బోర్ కొట్టొస్తాయి. అంటే వాళ్ళ కన్వర్సేషన్స్ కానీ, వాళ్ళు ప్లాన్ చేసే విధానం కానీ, ఇదంతా కూడా చాలా డంబ్ ఉంటుంది. హైలైట్ ఏంటంటే మూవీ మొత్తానికి ఆ సునామీ అండ్ ఆ ఎర్త్క్వేక్స్ ని వీళ్ళు ఆపడానికి ఒక ప్రాసెస్ క్రియేట్ చేస్తారు. న్యాచురల్ డిజాస్టర్స్ ని వీళ్ళు ఆపడానికి, న్యాచురల్ డిజాస్టర్స్ అన్నవే ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తాయి. వాటిని ఆపడానికి వీళ్ళు ఒక ప్రాసెస్ క్రియేట్ చేసి, ఒక బాంబు లాంటిది క్రియేట్ చేసి వాటిని ఆపేస్తారు భయ్య. నాకు మైండ్ దొబ్బేసింది, ఏంటి వాటిని అలాగ ఆపేశారా, అది కూడా దాంతో ఆ ఇన్స్ట్రుమెంట్ తో అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మోస్ట్ ఇల్లాజికల్ సీన్ అనమాట అది, అస్సలు లాజికే లేదు అందులో. చాలా మోస్ట్ డంబ్ సీన్ అని చెప్తాను నేను. చాలా సేపు నవ్వుకోను నేను ఆ సీన్ చూసి. చాలా కామెడీ చేశారు ఆ క్లైమాక్స్ లో. అదైతే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. మోస్ట్ డంబ్ గా అనిపించింది. ఒక మూవీ ఎలా తీయకూడదు న్యాచురల్ డిజాస్టర్ గురించి అన్న దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయినా సరే మీరు చూద్దాం అనుకుంటే ఫ్రీ సైట్స్ లో అవైలబుల్ గా ఉంది, చూద్దాం అనుకుంటే చూడొచ్చు. గివ్ ఇట్ ఏ ట్రై, మీ ఇష్టం, మీ ఓపిక. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. చాలా ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి, ఇంటిమేషన్ సీన్స్ ఏం లేవు, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కనెక్ట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.